మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల తలరాత్రి అయితే మాత్రం మారటం లేదు. వర్షాకాలంలో ప్రమాదకర కొండవాగులు ఉధృతంగా ప్రవహించడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ విషయాలపై ప్రజాప్రతినిధులతో కానీ అటు అధికారులతో కానీ గ్రామస్తులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా సరే తమ గ్రామాలను అనుసంధించే కొండ వాగులపై బ్రిడ్జిలు నిర్మించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో మార్లు వరద ఉధృతికి అనేక మంది కొట్టుకుపోయి మృత్యువాత పడుతున్నా సరే అధికారులు పట్టించుకోవటం లేదంటూ వారైతే మాత్రం వారి కూడినైతే విన్నవించుకుంటున్నారు. ఇక విషయంలోకి వస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మింగి మండలం గింజత్తి గ్రామంలో గల రాజవొమ్మింగి నుంచి గింజత్తి వెళ్లే గ్రామ సమీపంలో గల కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో నిన్న కుంజం రాజులమ్మ అనే ఒక గిరిజన మహిళ అయితే అనారోగ్యానికి గురై అప్పటికప్పుడు రాత్రి సమయంలో అనారోగ్యానికి గురైనంతో అప్పటికప్పుడు కుటుంబీకులందరూ కలిసి రాజవొమ్మింగి మండల కేంద్రంలో ఆసుపత్రికి తీసుకొస్తామనే ప్రయత్నంలో భాగంగా ఈ వాగు దగ్గరికి వచ్చేసరికి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల వారు ఏమీ చేయలేని దిక్కు చూసినట్లయితే ఆమెను వెనక్కి తీసుకుపోయారు. అయితే ఆమె పరిస్థితి క్షీణించి మృత్యువాత పడింది. ఇదే విషయంలో గతంలో కూడా కొంగర రాము అనే ఒక ఆయన కూడా ఇక్కడ మృతి చెందినట్లయితే మాత్రం గ్రామస్తులు చెబుతున్నారు. అంతే ఈ వాగు ప్రమాదకర వాగు చాలా ఉధృతంగా ప్రవహించిన సమయంలో అయితే మాత్రం తామంతా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నామని, వాగు దాటే ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోతాయనే భయంతో వాగుకు అవతల పక్కన 2-3 రోజులు ఉండాల్సి వస్తుందని, ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలంటూ గతంలో అనేక మార్లు అధికారులకు కానీ ఇటు ప్రజాప్రతినిధులకు కానీ చెప్పినా వారైతే పట్టించుకోలేదని, దీంతో తామంతా దిక్కుచోతని స్థితిలో ఉన్నామని మాత్రం గ్రామస్తులు అయితే మాత్రం తమ గోడునైతే విన్నవించుకుంటున్నారు. ఏ వర్షాలు వస్తే కాలువ వస్తుందండి, ఇటు పక్క నుండి అటు వెళ్ళలేకపోతున్నాం, అటు వెళ్ళి ఇటు రాలేకపోతున్నాం అండి. వర్షం వస్తే ఇలాగే మనుషులు ప్రాణాలు పోతున్నాయండి. అలాగే వర్షం వస్తే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు కట్టు కావాలండి. మాకైతే ఈ ఊరి రోడ్డు కనీసం ఏమీ లేదు. ఏమొచ్చినా ఒక మనిషి బయటికి వెళ్ళాలంటే ఇది సమయానికి కాలం వచ్చేసి ఉంటుంది. ఉన్న తర్వాత మేము బయటికి వెళ్ళలేకపోయినప్పుడు చుట్టారు తిరిగి వెళ్దామంటే మాకు ఏ పక్క కూడా దారి తెన్ను కాపాడలేదు. లేని వెడల్లోని మాకు దీనికి ఏం చేసినా మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలి. ఈలోగా చంటి పిల్ల అయినా పెద్ద అయినా ఈ సమయంకి వెళ్ళేటప్పటికి ఆ అమ్మ ఉంటుందో పోతుందో కూడా మాకు తెలుస్తలేదు. అందుకనక ఇంతగానం అయింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కనీసంగా ఈ ఊరి కనీసం బ్రిడ్జి కూడా వేయించలేకపోయారు. కానీ మాకు ఏమైనా సరే ఈ ఊరి బ్రిడ్జి కావాలి. మీరు రావడానికైనా మేము రావడానికైనా ఇబ్బంది లేకుండా మీరు అందరు కాపాడితే మాకు ఇంతగా ఏం కావాలి సార్. గత 3 రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన కొండ కాలువలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ కాలువల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే మాత్రం పోలీస్ సిబ్బంది అయితే పెడుతున్నారు, కానీ వాగులపై బ్రిడ్జిని నిర్మించే ప్రయత్నాలు అయితే మాత్రం ఎవరూ చేయడం లేదని స్థానికంగా ఉన్న ప్రజలైతే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కొండవాగు ఈ ప్రాంతానికి ఉన్న ఎర్రంపాడు గ్రామానికి అవతల ఉన్న గింజత్తి కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. అయితే ఆ గ్రామం నుంచి రాత్రి సమయంలో ఆ రాజులమ్మని అత్యవసరంగా ఉన్న పరిస్థితుల్లో రాజులమ్మని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా వరద ఉధృతంగా ప్రవహించడం వల్ల ఆమెనైతే వెనక్కి తీసుకుపోయారు. దీంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబీకులు రోదనలు మిన్నంటున్నాయి. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించి ఉంటే తాము సకాలంలో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి బ్రతికించే వాళ్ళమని, కానీ మృత్యువాత పడిందని వారైతే మాత్రం అనే బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మంజుల. మరి ఇక్కడ మేము ఊరు దాటి బయటకు రావాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మా ఊరి సైడ్ నుంచి రావడానికి కూడా పెద్ద కాలువ. రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను స్టడీ పరంగా 2 days నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నా, కానీ వెళ్ళలేకపోతున్నా. ఇది ఒకసారి చాలా గట్టిగా స్పందించాలండి. ఎందుకంటే అదే టైంలో వేరే వాళ్ళు ఎమర్జెన్సీ అయితే ఎలా వెళ్తారండి బయటికి. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత బాగుంటుందని మేము చాలా అందరినీ అడుగుతున్నాము. చాలా ఇది ఇప్పుడనే కాదు కదా, చాలా ఇయర్స్ నుంచి ఏం చేయాలంటే దానికోసం ఏమైనా బ్రిడ్జ్ కట్టించడము, లేకపోతే దాన్ని ఇంకా పెద్దగా ఏమైనా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. ముస్లిం వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళు, ఇంకా హెల్త్ కాలేని వాళ్ళు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అంటే రోడ్ ఎలా దాటుతుంది ఒకసారి. ఇది బ్రిడ్జ్ అంటే ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి అది చాలా ఇయర్స్ నుంచి ఉందండి, ఇప్పుడే కాదు. అలా వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే కాలువలు దాటి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని బ్రిడ్జ్ కట్టించడము ఏదో ఒకటి చేస్తే అది చాలా ప్రాణాలకి చాలా ఇబ్బంది కదండి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఈరోజు 2 days నుంచి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. కాలేజ్కి వెళ్ళాలి,
నేను వెళ్ళలేకపోతున్నాను. ఈ రోజు కూడా అది దాటి వస్తుంటే చాలా భయం అనిపించింది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. నేను చాలా తొందరగా స్పందించాలని అందరూ దాని గురించి కొంచెం మా శాంతినగరం అని ఇక్కడ నీరు వర్షం పడితే ఎక్కువ మాకు కారు వచ్చేస్తుంది. హాస్పిటల్ రావడానికి కానీ ఏదైనా నిత్య వస్తు ధ్యానానికి ఇబ్బంది పడుతున్నాం కొద్దిగా. ఈ వాజు ఎక్కువ చిన్న వర్షం వచ్చింది పెద్ద కారు వచ్చేస్తుంది. జనాలు ఉండిపోతున్నాం. ఏది కావాలన్నా మాకు ఇబ్బంది అయిపోతుంది. ఈ సమస్య అధికారులు పట్టించుకొని మాకు చిన్న వంతెన కడితే అదే బ్రిడ్జి వేస్తే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బొడ్డు కానీ దేనికన్నా మాకు ఇబ్బంది అయిపోతుంది. ఏదన్నా బాగోపోతే హాస్పిటల్ కన్నా ఇంకా బాగా ఇబ్బంది అయిపోతుంది. దీని గురించి అధికారులు పట్టించుకొని మాకు బ్రిడ్జి కట్టాలని కోరుకుంటున్నాం మేము. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ తలరాతలు మారలేదంటే అయితే మాత్రం ఈ గిరిజనులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో మార్లు గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తమ గోడుని విన్నవించుకున్నా సరే నేటికి ఈ గ్రామానికి ఒక బ్రిడ్జిని అంటూ నిర్మించలేదంటూ వారైతే తమ గోడుని వెళ్ళబుచ్చుకున్నారు. అంటే గత ప్రభుత్వాల్లో ఏం జరిగినా సరే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయినా ఇప్పటి పాలకులైనా తమ సమస్యను పట్టించుకొని ఈ వాగుపై ఒక బ్రిడ్జిని అయితే నిర్మించి తమ ప్రాణాలు కాపాడాలంటూ ఇక్కడైతే వారు దేనగాదనైతే మాత్రం చెబుతున్నారు. చూద్దాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఆ పాలకులైనా సరే ఈ గింజత్తి ఎర్రంపాడు గ్రామానికి ఎంతో ఆటంకంగా ఉన్న ఎన్నో ప్రాణాలు తీసుకున్న ఈ వాగుపైన ఒక బ్రిడ్జిని నిర్మిస్తారో లేదో వేచి చూద్దాం.